మహారథి జానకితో ఇలా అంటూ ఉంటాడు. నువ్వు నా మీద ఎన్నిసార్లు కేసు వేసినా నేనే గెలుస్తూ ఉంటాను. ఆ రోజే నేను నీ మీద గెలిచాను. ఇప్పుడు నీ మీద గెలవడం నాకు పెద్ద లెక్కేం కాదు. నీ వల్ల మీ అన్నయ్య చాలా నష్టపోయాడు. కోర్టు మెట్లు ఎక్కనీకుండా చేశాను. ఇప్పుడు నీ వల్ల గీతకి కూడా అదే పరిస్థితి ఏర్పడబోతుంది. ఇక గీత వైపు చూస్తూ, ఓడిపోయే కేసుని వాదించి నువ్వు కూడా మీ నాన్నలాగే ఇంట్లోనే ఉండాలి అనుకుంటున్నావా? గెలవడం నాకు కొత్త కాదు. మీ నాన్ననే ఓడించి ఇంట్లో కూర్చొని పెట్టిన వాణ్ణి. నువ్వు నా ముందెంత పిల్లకాకివి అని మహారథి అంటూ ఉంటాడు. ఇక గీత మహారథి వైపు చూస్తూ, మా అత్తయ్య చెప్పినట్లు ఇంతకు ముందు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. ఓటమే ఎరగని నువ్వు నా చేతిలో ఈసారి ఓడిపోబోతున్నావని గీత చెప్తుంది. ఇక మహారథి అయితే ఇలా అంటూ ఉంటాడు. అసలు మీ అత్తకి కొడుకే లేడు, అలాంటప్పుడు ఈ కేసు ఎలా నిలబడుతుంది? అనవసరంగా నువ్వు మీ అత్త మాటలు విని ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నావు. సరే, నేను చెప్పాల్సింది చెప్పాను, ఇక కోర్టులో కలుసుకుందాం అని చెప్పి మహారథి అక్కడి నుంచి వచ్చేస్తాడు. మయూక గీత దగ్గర ఉన్న అగ్రిమెంట్ పేపర్ని కొట్టేయాలనేసి ఎవ్వరు చూడకుండా గీత గదిలోకి వెళ్తూ ఉంటుంది. అది గమనించిన అఖిల్ వాళ్ళ నానమ్మ, ఇదేంటి గీత గదిలోకి వెళ్తుంది, మళ్ళీ ఏం ప్లాన్ చేస్తుందో ఏమో అని మయూకకి తెలియకుండా తను కూడా తన వెనకాలే వెళ్తుంది. మయూక గీత గదిలోకి వెళ్లి కబోర్డ్స్, బీరు అంతా వెతికేస్తూ ఉంటుంది. అగ్రిమెంట్ పేపర్ మాత్రం కనిపించదు. అఖిల్ వాళ్ళ నానమ్మ మయూకనే చూస్తూ ఇక తన ముందుకొచ్చి, ఏంటి వెతుకుతున్నావు? గీత లేని టైంలో గీత రూమ్ లో నువ్వేం చేస్తున్నావు అని అడుగుతుంది. కంగారు పడ్డ మయూక ఇక కవర్ చేసుకోవడం కోసం చార్జర్ కోసం వచ్చానని అబద్ధం చెప్తుంది. నువ్వు చార్జర్ కోసం రాలేదని నాకు తెలుసు. దేనికోసం వెతుకుతున్నావో చెప్పు, లేదంటే జాగృతిని పిలుస్తానని భయపెడుతుంది. ఇక భయపడిన మయూక, బామ్మగారు నేను నిజంగా చార్జర్ కోసమే వచ్చాను. అత్తయ్య గారిని పిలవద్దు, నేను వెళ్ళిపోతాను అని వెళ్ళిపోబోతూ ఉంటుంది. ఇక అఖిల్ వాళ్ళ నాన్నమ్మ అయితే మయూకని బాగా తిట్టి పెడుతుంది. గీతేమో నువ్వంటే ఎంతో ప్రేమ చూపిస్తూ నువ్వు సంతోషంగా ఉండాలని ఏదేదో చేస్తుంది. కానీ నువ్వు మాత్రం గీతని ఇంట్లో నుంచి బయటికి పంపించేయడానికి తన వెనక గోతులు తీస్తూ కుట్ర చేస్తూ ఉన్నావు. ఇప్పటికైనా నీ బుద్ధి మార్చుకో అని తిట్టి పంపిస్తుంది. మయూక మనసులో ఇలా అనుకుంటుంది, అనవసరంగా ఈ ముసల్దాని కంట్లో పడ్డాను. కొద్దిసేపు నన్ను గమనించకుండా ఉండుంటే ఎలాగో ఒకలాగా ఈ డాక్యుమెంట్లు తీసుకుని వెళ్లిపోయి ఉండేదాన్ని అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అఖిల్ గీత వాళ్ళ ఇంటికి వస్తాడు. అఖిల్ని చూడగానే గీత ఇలా అనుకుంటుంది, ఏంటి అఖిల్ ఇక్కడికి కూడా వచ్చాడు, నన్ను ఫాలో అవుతున్నాడా ఏంటి అని అనుకుంటూ ఉంటుంది. ఇక అఖిల్ని చూడగానే గీత వాళ్ళ అమ్మా నాన్న పలకరిస్తారు. గీత మాత్రం ఎందుకొచ్చారు అని అడుగుతుంది. ఇక అఖిల్ అయితే తన జేబులో నుంచి కాలిపట్టి తీసి, గీత కాలిపట్టి ఇంట్లో పడిపోయింది, దానికోసం ఎతుక్కుంటూ ఉంటుందేమో అని తీసుకొచ్చానని చెప్తాడు. గీత మనసులో ఇలా అనుకుంటుంది, ఎక్కువసేపు నేను ఇక్కడే ఉంటే అఖిల్ కూడా ఇక్కడే ఉంటాడు. ఇక మా అమ్మా నాన్న ముందు అఖిల్ ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటాడు, తొందరగా వెళ్ళిపోతే మంచిది అని అనుకుని, అఖిల్ నాకు పనుంది నేను వెళ్తున్నాను అని అంటుంది. గీత వాళ్ళ అమ్మా నాన్న అయితే, అదేంటమ్మా అల్లుడు గారు ఇప్పుడే కదా వచ్చారు, రేపు వెళ్దూరులే అని వాళ్ళు అంటూ ఉంటారు. కానీ గీత మాత్రం నాకు అర్జెంటు పనుందమ్మా వెళ్ళాలి అని చెప్పడంతో ఇక అఖిల్ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో గీతతో పాటు బయలుదేరతాడు. అఖిల్ గీతలు గీత స్కూటీ మీదే వాళ్ళ ఇంటికి బయలుదేరతారు. మయూక మళ్ళీ ఎవ్వరూ చూడకుండా గీత గదిలోకి వచ్చి గదంతా వెతుకుతుంది. ఇక డాక్యుమెంట్ దొరకడంతో ఆ డాక్యుమెంట్ చేతిలోకి తీసుకుని ఇలా అనుకుంటూ ఉంటుంది, గీత ఇప్పుడుంది నీ పని. ఈ డాక్యుమెంట్ తీసుకెళ్లి అత్తయ్య దగ్గర ఇచ్చానంటే అత్తయ్యే నిన్ను మెడబట్టి బయటకు గెంటేస్తుంది అని అనుకుంటూ డాక్యుమెంట్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అనుకున్నట్టుగానే మయూక ఆ డాక్యుమెంట్ తీసుకెళ్లి జాగృతికి ఇస్తుంది. ఇక జాగృతి ఆ డాక్యుమెంట్స్ చూడగానే కోపంతో ఊగిపోతుంది. అంతలో అఖిల్ గీతలు ఇంటికి రావడంతో జాగృతి కోపంగా వాళ్ళని అరుస్తుంది. అఖిల్ అయితే ఎందుకమ్మా అంత కోపంగా ఉన్నావు, ఏమైంది అని అడుగుతూ ఉంటే ఇక కోపంగా జాగృతి ఆ డాక్యుమెంట్స్ ని అఖిల్ మొక్కాన విసిరి కొడుతుంది. అఖిల్ డాక్యుమెంట్స్ తీసుకొని చూసి ఇక ఏం చెప్పాలో తెలియక నన్ను క్షమించమ్మా అని అంటూ ఉంటాడు. జాగృతి కోపంగా అఖిల్ని ఆ చెంప ఈ చెంప వాయించేస్తూ నన్నే మోసం చేస్తావా అని కోపంగా అరిచేస్తూ ఉంటుంది. గీత కూడా భయపడిపోతూ నన్ను క్షమించండి అత్తయ్య అని అంటూ ఉంటుంది. ఎవరే నీకు అత్తయ్య? నన్ను అత్తయ్య అని పిలిచే అర్హతే నీకు లేదు. నీలాంటి మోసగాళ్లు నా ఇంట్లో ఉండడానికి లేదు, నడవ్వే బయటికి అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న మయూక మాత్రం సంబరపడిపోతూ లోపలే సంతోషపడిపోతూ ఉంటుంది. ఇప్పటికైనా ఈ గీత పీడ విరగడైంది అని అనుకుంటూ ఉంటుంది. జాగృతి మాత్రం బాధపడుతూ కోపంగా, ఎంత నమ్మాను మిమ్మల్ని,
ఎంత ప్రేమగా చూసుకున్నాను, నన్నే మోసం చేస్తారా అని బాధపడుతూ ఉంటుంది. గీత నన్ను క్షమించండి అత్తయ్య, అసలేం జరిగిందో అని చెప్పబోతూ ఉంటే జాగృతి మాత్రం నోరు మూయి, నువ్వు ఏం మాట్లాడకు, ముందు బయటికి నడు అని అంటుంది.